నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కవిత. అబద్ధం, మోసం, వంచన, కుట్రలు వీటినే నమ్ముకున్న వాళ్ళంతా గుంపులు కట్టే గొడవలో బిజీగా ఉన్నారు. నిజం, విశ్వసనీయత, సంక్షేమం, అభివృద్ధి వీటినే నమ్ముకున్న జగన్ సింగిల్గా ఎన్నికల శంఖారావం పూరించేశారు. ఒక్కో సిద్ధం సభ ప్రత్యర్థి పార్టీల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. జగన్ ప్రభంజనం ఈసారి ఏ రేంజ్లో ఉండబోతుందో తేల్చి చెబుతోంది. జన సముద్రాలను తలపిస్తున్న సిద్ధం సభలు వై నాట్ 175 అన్న జగన్ ధీమాకి అద్దం పడుతున్నాయి. భీమిలి సిద్ధం సభ పచ్చ బ్యాచ్ ని భీతిల్లేలా చేస్తే అంతకు మించి అన్నట్లుగా విజయవంతమైంది దెందులూరు సిద్ధం సభ. ఇక ఇప్పుడు దుష్ట చతుష్టయాన్ని రఫ్ఫాడించే వంతు రాప్తాడుది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. గుంపులుగా వచ్చేవాళ్ళు కౌరవులే, కానీ యువతల ఎన్నికల కురుక్షేత్రంలో ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు. వంచన తెలియనివాడు, వంచకులను వదలనివాడు, ద్రోహం చెయ్యనివాడు, ద్రోహులను తుదముట్టించేవాడు, మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు, పాలన తెలిసినవాడు, పేదల కన్నీళ్లు తుడిచేవాడు, 5.5 కోట్ల మంది ప్రజల దీవెనలు తోడుగా ఉన్నవాడు, ప్రజా సంక్షేమం కోసం అనుక్షణం పరితపించేవాడు, అభివృద్ధికి సరికొత్త అర్థం చెబుతున్నవాడు అతనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో చాలా మంది ప్రభంజనం సృష్టించారు, కానీ ప్రభంజనమే ఎన్నికల బరిలోకి దిగితే ఎలా ఉంటుంది? వైఎస్ జగన్మోహన్ రెడ్డిలా ఉంటుంది. పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, వేగ బతుకుల వాచినది ఆ పులిరా. ఇక స్లీవ్స్ మడచాల్సిన సమయం వచ్చింది. అబద్ధాల యోధుల్ని మట్టి కల్పించాల్సిన సమయం వచ్చింది. మీ మేరకు పదును పెట్టి మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం వచ్చింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు రాజకీయాల్లో ఒక ప్రభంజనం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ సాగే పాలనకు ఒక దిక్సూచి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పేరు ప్రత్యర్థుల కుట్రలను, కుతంత్రాలను ప్రజా బలంతో ఎలా చిత్తు చెయ్యాలో చెప్పే పాఠం. ఇప్పుడు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. సిద్ధం సభలతో గుంపులు కడుతోన్న రాజకీయ ప్రత్యర్థులకు చెమటలు పట్టించడం మాత్రమే కాదు, జనరంజక పాలకుడికి జనం ఎలా నీరాజనాలు పలుకుతారో, జేజేలు కొడతారో ప్రపంచానికి చూపిస్తున్నారు. ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది. వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది, గజదంగల ముఠా ఉంది. వాళ్లకు వారి వ్యూహాలలో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాలలో, మోసపూరిత వాగ్దానాల్లో వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ. కానీ పద్మవ్యూహంలో
చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. సింగిల్ గా జగన్ ని ఎదుర్కోవడం తమ వల్ల కాదని చంద్రబాబుకి దత్తపుత్రుడికి స్పష్టంగా తెలుసు. అందుకే వీలైనన్ని పార్టీలతో కలిసి గుంపులుగా ఎన్నికల బరిలోకి దిగడానికి కింద మీద పడుతున్నాయి. పోనీ అలా అయినా జగన్ ని ఎదుర్కోవడం సాధ్యమేనా? ఈ ప్రశ్నకి పెద్ద పెద్ద సమాధానాలు చెప్పక్కర్లేదు. జస్ట్ సిద్ధం సభలు చూస్తే చాలు. జగన్ పేరు వినగానే పచ్చ బ్యాచ్ ఎందుకంత వణికిపోతుందో, ఎల్లో మీడియా ఎందుకంత విషం కక్కుతుందో అర్థమైపోతుంది. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. ఎన్నికల బరిలో జగన్ బలమేంటి? సంక్షేమ పథకాలు, అభివృద్ధి, విశ్వసనీయత, 99.5% ఇచ్చిన హామీలను నెరవేర్చిన మాట తప్పని నైజం, చెప్పినవన్నీ చెయ్యడమే కాదు చెప్పనివి చేసిన మంచి మనసు, ఓటు హక్కు లేని బడి పిల్లల భవిష్యత్తు కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దార్శనికత, పాలనను ప్రజల ముంగిటకి తెచ్చిన దక్షత, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ బలం గురించి, జగన్ వెంట జనం ఎందుకున్నారన్న దాని గురించి చాలా చాలా చెప్పొచ్చు. అదే సమయంలో పచ్చ బ్యాచ్ సంగతేంటి? ప్రజల ముందు మొహం చూపించడానికి చంద్రబాబుకి దత్తపుత్రుడికి మొహం చెల్లడం లేదు. చేసేది లేక టీడీపీ నేతలు క్యాడర్ వద్దంటే వద్దంటున్నా లోకేష్ ని మరోసారి రంగంలోకి దించారు. ఇప్పటికే పార్టీని భ్రష్టు పట్టించడంలో 100కి 200 మార్కులు సాధించిన లోకేష్ తనకొచ్చిన మరో అవకాశాన్ని వెచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నారు. తొలి రోజే శంఖారావాన్ని శంఖారావం అని పలికి టీడీపీ నేతలకు గుండెపోటు తెప్పించినంత పనిచేశారు. తాజాగా కుర్చీ మడత పెట్టి చిల్లర వార్నింగ్తో చెలరేగిపోయారు. నారా లోకేష్, 2019 ఎన్నికల్లో ఏపీ ప్రజలు మీ పార్టీనే మడత పెట్టేశారు, మర్చిపోయినట్టున్నావు. మంగళగిరిలో స్వయంగా నీ కుర్చీనే ఓటర్లు మడత పెట్టారు కదా లోకేష్, అది కూడా గుర్తులేదా? 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి జరుగుతూ వచ్చిన ప్రతి స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలు టీడీపీ కుర్చీని మడత పెడుతూనే ఉన్నారు కదా. అక్కడ దాకా దేనికి? టీడీపీ చరిత్రలోనే తొలిసారిగా రాజ్యసభలో మీకు కుర్చీ లేకుండా పోయింది. అందుకు కారణం మీ నాన్నారుతో కలిసి నాడు నువ్వు వెలగబెట్టిన పాలన, ఇద్దరు కలిసి చేసిన స్కామ్లే కదా. ఒకవైపు చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా సభ వేదికలు, మరోవైపు నువ్వు వెలగబెడుతోన్న శంఖారావం సభ వేదికలు జనం లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోతున్నాయి. ప్రతి సభలోనూ ఆ ఖాళీ కుర్చీలను మడత పెట్టలేక టీడీపీ కార్యకర్తలు బేరమంటున్నారు. గత 5 ఏళ్లుగా ఇన్ని రకాలుగా మిమ్మల్ని, మీ పార్టీని ప్రజలు మడత పెడుతూనే ఉంటే అదంతా మర్చిపోయి కుర్చీ మడత పెట్టి అంటూ చిల్లర వార్నింగ్స్ వల్ల మీ పార్టీ పరువు మరింత పోవడం తప్ప ఏమైనా ప్రయోజనం ఉంటుందా చెప్పు? పాదయాత్ర పేరు చెప్పి నారా లోకేష్ మార్నింగ్ వాక్లు, ఈవినింగ్ వాక్లు చేస్తూ కనపడిన స్ట్రీట్ ఫుడ్ అంతా ఫుల్లుగా లాగించేస్తూ టైంపాస్ చేశారు. ఆ తరువాత రా కదలిరా అని చంద్రబాబు ఎంత వేడుకున్నా జనం కాదు కదా, కనీసం టీడీపీ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో కదలి రావడం లేదు. ఒక్క సభ కూడా జనంతో కిటకిటలాడటం లేదు. ఇటు లోకేష్ శంఖారావం పేరుతో పొలిటికల్ కామెడీ చేస్తున్నారు. ఆ మధ్య వారాహి యాత్ర పేరుతో దత్తపుత్రుడు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇన్ని చేసినా జనం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభలు ఎన్ని? జస్ట్ 2 అంటే 2. 3వ సభ రాప్తాడు.
తొలి సిద్ధం సభతోనే జనం ఎవరి వెంట ఉన్నారో, రాబోయే ఎన్నికల్లో జగన్ సృష్టించే పొలిటికల్ సునామీ ఏ రేంజ్లో ఉంటుందో క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు రాప్తాడు సిద్ధం సభతో అంతకు మించి క్లారిటీ ఇస్తామంటున్నారు వైఎస్ఆర్సీపీ క్యాడర్, సామాన్య ప్రజలు. అటు పచ్చ బ్యాచ్ మాత్రం జగన్ని ఎలా ఢీకొట్టాలో తెలియక అల్లాడుతూనే ఉన్నారు. గుంపులు కట్టే పనిలో కింద మీద పడుతూనే ఉన్నారు. పచ్చ బ్యాచ్ బలమేంటి? కుట్రలు, కుతంత్రాలు, వెన్నుపోట్లు, నమ్మి ఓట్లేసిన పాపానికి ప్రజలను నిలువునా ముంచటం. తొలి నుంచి ఇలాంటి దగుల్బాజీ వ్యవహారాల్లో ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తూ చివరికి రాజకీయ ఉనికిని కోల్పోయే దుస్థితికి చేరుకుంది పచ్చ బ్యాచ్. మరి జగన్ బలమేంటి? జనమే. జగన్ సైన్యం ఎవరు? జనమే. జగన్ ధైర్యం ఏంటి? సంక్షేమ పథకాలు. జగన్ నమ్మకం ఏంటి? ఏపీలో కనిపిస్తోన్న అభివృద్ధి. 3 ఏళ్లలోనే ఏపీ దశ దిశను మార్చిన నాయకుడు సిద్ధమా అని నినదిస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు మించిన వేగంతో 5.5 కోట్ల మంది సిద్ధమంటూ ప్రతినినదిస్తున్నారు. సిద్ధం సభలు కేవలం ఎన్నికల శంఖారావం మాత్రమే కాదు, కేవలం కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడానికి ఉద్దేశించిన సభలు మాత్రమే కాదు, అవి ప్రజల మీద జగన్కి ఉన్న నమ్మకాన్ని ప్రతిరూపాలు. జగన్ మీద ప్రజలు పెట్టుకున్న భరోసాకి నిదర్శనాలు. జగన్ జనం వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చెప్పటానికి సజీవ సాక్ష్యాలు సిద్ధం సభలు. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. సిద్ధం తొలి సభ భీమిలిలో జరిగింది. ఒకవైపు సముద్రం, మరోవైపు జన సముద్రం. దిక్కులు పిక్కటిల్లేలా లక్షలాది జన నినాదాల నడుమ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావం పూరించారు. అబద్ధానికి, నిజానికి, మోసానికి, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న ఈ కురుక్షేత్ర సంగ్రామంలో ఇక్కడున్నది అభిమన్యుడు కాదు, అర్జునుడని సీఎం జగన్ స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి 2 ఏళ్ల విలువైన కాలాన్ని మింగేసినా ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో 99% జగన్ నెరవేర్చారు. 2014 ఎన్నికల్లో 650కి పైగా హామీలను గుప్పించిన చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో గెలిచిన తరువాత ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. చివరకు టీడీపీ వెబ్సైట్ నుంచి నాటి మేనిఫెస్టోనే మాయం చేసేశారు. అలాంటి పాలన చూసిన ప్రజలకు అసలు నాయకుడు ఎలా ఉండాలో, పాలన ఎలా సాగాలో చేతల్లో చూపించారు జగన్. మేనిఫెస్టో ద్వారా మనం ఇచ్చిన ప్రతి మాట అధికారంలోకి వచ్చిన తరువాత త్రికరణ శుద్ధితో ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ, ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను నెరవేర్చిన పార్టీగా మీతో నా ఆలోచనలను పంచుకునేందుకే ఈ సమావేశం. గతంలో ఎప్పుడైనా కూడా గమనిస్తే ఎన్నికలకు ముందు పార్టీలు మేనిఫెస్టో అని చెప్పి, ఎన్నికల ప్రణాళిక అని చెప్పి రిలీజ్ చేస్తాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేస్తా ఉన్న సాంప్రదాయాన్ని మనం చూసాం. మొట్టమొదటిసారిగా నేను చెప్తా ఉన్నా, మీ బిడ్డ ప్రభుత్వం దాన్ని మార్చింది అని చెప్పి. అవతల కౌరవుల గుంపు ఉంది, రోతరాతలతో విషం కక్కే ఎల్లో మీడియా ఉంది. యువతల జగన్ ఒక్కడే అంత ధైర్యంగా ఎలా నిలబడ్డాడు? ఎందుకంటే జగన్ వెనుక జనం ఉన్నారు. జగన్ పాలనలో సంక్షేమాన్ని, అభివృద్ధిని అనుభవిస్తున్న 5.5 కోట్ల మంది ప్రజలున్నారు. దుష్ట చతుష్టయం ఎన్ని కుట్రలు చేసినా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఈ సమరంలో తనకు అస్త్రాలని భీమిలి సిద్ధం సభలో జగన్ చేసిన వ్యాఖ్యలు జనం మీద ఆయనకు ఉన్న నమ్మకానికి నిదర్శనాలు. ఇంతమంది అన్నదమ్ములు, ఇంతమంది తోడు కృష్ణుడి రూపేణ మీ అర్జునుడికి, మీ బిడ్డకు ఇంతటి అండదండలిస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ బిడ్డ భయపడడు, మీ బిడ్డ తునకడు. మీ బిడ్డకు మీ అందరి అండదండలు ఉన్నంత కాలం.
సిద్ధం రెండో సభకి దెందులూరు వేదికగా మారింది. భీమిలి సభకి హాజరైన కార్యకర్తలను, సాధారణ ప్రజలను చూసిన పచ్చ బ్యాచ్ హడలిపోయింది. అయితే అంతకు మించి అన్నట్టుగా దెందులూరు సభకి జనం పోటెత్తారు. సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలని పచ్చ బ్యాచ్ కి ఏమాత్రం అవకాశం దొరికినా రాష్ట్రాన్ని మళ్లీ చీకట్లోకి నెట్టేస్తారని జగన్ తేల్చి చెప్పారు. ప్రజల దగ్గర విశ్వసనీయత లేదు కాబట్టే పొత్తులు, నక్కజిత్తుల మీద ఆధారపడి రాజకీయం చేయడానికే చంద్రబాబు పరిమితమయ్యారన్నారు. 14 ఏళ్ళు సీఎంగా చేసినా కూడా చేసుకునేందుకు ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా కూడా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతా ఉంది చంద్రబాబు గారిది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసి నేను ఇది చేశా, అందుకే నాకు ఓటేయండి అని చెప్పి అడగాల్సిన పొజిషన్లో ఉన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి చెప్పుకునేందుకు ఏమీ లేదు కాబట్టి రాజకీయాలన్నీ కూడా వాళ్ళయి పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులతో సాగుతా ఉంది. పరిపాలనలో ఎక్కడా తగ్గలేదు, అభివృద్ధిలో ఎక్కడా తగ్గలేదు, సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా తగ్గలేదు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న సమయంలోనూ ప్రజలకు అండగా నిలవడంలో ఎక్కడా తగ్గలేదు. అలాంటప్పుడు మనకెందుకు 175 అసెంబ్లీ స్థానాలు రాకూడదు, ఎందుకు 25 ఎంపీ స్థానాల్లో మనం గెలవకూడదు? వై నాట్ 175 అన్నది కేవలం నినాదం మాత్రమే కాదు, ఇదే మన లక్ష్యం అని పార్టీ శ్రేణులకు దెందులూరు సభలో జగన్ దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 ఎమ్మెల్యేలు మన టార్గెట్. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25 ఎంపీలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు, పరిపాలనలో మనం ఎక్కడా కూడా తగ్గలేదు కాబట్టి మనకు ఒక్క ఎంపీ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ కూడా తగ్గడానికి వీలే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో పార్టీ శ్రేణులను యుద్ధానికి సంసిద్ధం చేసేందుకు ఉద్దేశించిన సిద్ధం సభలు ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టిస్తున్నాయి. కార్యకర్తల గుండెల్లో పౌరుషాగ్ని రగిలిస్తూ ఆయన చేస్తున్న ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని ఉరకలు వేయిస్తున్నాయి. ఇప్పుడు రాప్తాడు వేదికగా దుష్ట చతుష్టయం వెన్నులో మరింత వణుకు పుట్టించబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ ప్రభంజనంలో కలిసి మునిసిపోవటానికి రాయలసీమ ఎదురుచూస్తోంది. జగన్ సృష్టించబోయే ఎన్నికల సునామీలో నేను సైతం అనటానికి సీమవాసులు ఉరకలేస్తున్నారు. పేరుకి కార్యకర్తల సభ అయినా లక్షల మంది సామాన్య ప్రజానీకం స్వచ్ఛందంగా ఒక రాజకీయ సభకి హాజరైతే ఎలా ఉంటుందో చూడాలని రాప్తాడు తహతహలాడుతోంది. జగన్ జనరంజక పాలన మీద, ఏపీ ప్రజల మీద నిత్యం విషం కక్కుతున్న పచ్చ బ్యాచ్ ని, ఎల్లో మీడియాని రాప్తాడు వేదికగా మరోసారి జగన్ రఫ్వాడించబోతున్నారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ఎన్నికల సన్నాహక సభల్లో రాప్తాడు సిద్ధం సభ 3వది. లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నేతలు ఈ సభకు హాజరు కాబోతున్నారు. రాయలసీమ జిల్లాల పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయబోతున్నారు. సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. భీమిలి, దెందులూరు సభలు సూపర్ హిట్ కావడంతో అంతకు మించి అన్నట్టుగా రాప్తాడు సభని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సుమారు 250 ఎకరాల మైదానంలో రాయలసీమ పార్టీ శ్రేణుల కోసం సిద్ధం సభని నిర్వహిస్తున్నారు. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి గారు ఇవ్వబోయే సందేశం కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దశాదిశ నిర్దేశాన్ని చేస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం అతి పెద్దదిగా ఎన్నికల ముందు నమోదయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఈ సభ
రాష్ట్ర ప్రజలందరికీ ఒక అంచనాలకు మించి, వారు అనుకున్న అంచనాలకు మించి నిర్వహించబడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చే సందేశం కూడా ఎన్నికలను ఉద్దేశించే ప్రధానంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా వారి సందేశం కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. రాప్తాడు బైపాస్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ బెంగుళూరు జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి ఇబ్బంది కలగకుండా బెంగుళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణదుర్గం మీదుగా మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని పోలీసులు తెలిపారు. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవేపై వెళ్లవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఎన్నికల సమాయత్త కార్యక్రమంలో భాగంగా 3వ సభ జరగబోతుంది. మొట్టమొదటి సభ మేము విశాఖపట్నం దగ్గర భీమిలీలో నిర్వహించడం జరిగింది. అట్లాగే 2వ సభ గోదావరి జిల్లాలో. ఎటువంటి అంచనాలు లేకుండా చాలామంది కూడా మేము దీన్ని పెద్ద పబ్లిసిటీ కానీ ఏం కల్పించకుండా మా కార్యకర్తల వరకు ఈ కార్యక్రమానికి సిద్ధం చేసే పేరుతో చేసిన సభలు ఇవి. అదేవిధంగా రాయలసీమ జిల్లాలో 3వ సభకి సహజంగానే ఇక్కడ ఈ పార్టీ బలంగా ఉండటం వలన అందరూ కూడా ఎట్లా జరుగుతుంది ఈ సభ అని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాయలసీమలోని వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు, నేతలు సిద్ధం సభలో సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలు కూడా భారీ సంఖ్యలోనే సభకి హాజరవుతారు కాబట్టి అందుకు తగిన స్థాయిలోనే ఏర్పాట్లు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రజలందరికీ మేలు జరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో జగన్ సృష్టించే ప్రభంజనం ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి రాప్తాడు సిద్ధం సభ ఒక సూచిక అని వైఎస్ఆర్సీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగనన్న షర్టు మడత పెడితే అది క్రేజ్ కా బాబ్ జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? జగనన్న షర్టు మడత పెడితే క్రేజ్ కా బాబ్ జగన్మోహన్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఈ సీమకు మేలు జరుగుతూ వస్తుంది. ఈ సీమను ఒక పవర్ జంక్షన్గా మార్చగలుగుతాడు. ఈ సీమను ఒక వాటర్ బ్యాంక్గా మార్చగలుగుతాడు. ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చగలుగుతాడు. పొలిటికల్ సునామీ అంటే ఏంటో 2019లోనే దేశం మొత్తానికి చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ ఎదుర్కోని ఘోర పరాభవాన్ని 2019 ఎన్నికల్లో రుచి చూసింది. నాటి నుంచి అత్యంత వేగంగా టీడీపీ పతనమవుతూనే వచ్చింది. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలను స్వయంగా చూసిన ఏపీ ప్రజలు ఆయన్ను ఏమాత్రం విశ్వసించడం లేదు. దత్తపుత్రుడితో చంద్రబాబు చేస్తున్న వికార రాజకీయాలను ఏపీ ప్రజలు చీత్కరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో విజయం సాధించబోతోందో పచ్చ బ్యాచ్ కి కూడా అర్థమైపోయింది. అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ విజయాన్నో, రికార్డు స్థాయి విజయాన్నో లక్ష్యంగా చేసుకుని పనిచేయడం లేదు. వైనాట్ 175 అన్నదే టార్గెట్ గా జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సంక్షేమం నుంచి అభివృద్ధి దాకా అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న వేళ అదే స్థాయిలో ఎన్నికల్లోనూ విజయకేతనం ఎగురవేయాలన్నది జగన్ లక్ష్యం. దీంతో రాప్తాడు సభ మరింతగా ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టించడం ఖాయమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏ కష్టం రావొద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండో. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ.